Good morning everyone. Today let us discuss about the applications on rank nullity theorem. Applications on rank nullity theorem, first problem chudam. Verify the rank nullity theorem if T from V4R to V3R is a linear transformation defined by T of A comma B comma C comma D equal to any equations ichcharu. Then verify rho of T plus nu of T equal to dimension of V4R. Ikkada rho of T ante rho of T means dimension of R of T. Nu of T ante dimension of N of T. ఫస్ట్ ఇవి ప్రూవ్ చేయడానికి ఇక్కడ ర్యాంక్ నల్లిటీ థియరమ్ని వెరిఫై చేయమంటున్నారు. ముందు ఇచ్చిన కండిషన్స్ రాసుకుందాం. గివెన్ దట్ టీ ఆఫ్ ఏ కామా బి కామా సి కామా డి ఈక్వల్ టు ఏ మైనస్ బి ప్లస్ సి ప్లస్ డి కామా ఏ ప్లస్ 2c మైనస్ డి కామా ఏ ప్లస్ బి ప్లస్ 3c మైనస్ 3d. ఇది మనకి ఇచ్చిన ఈక్వేషన్. ఫస్ట్ ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, టీ ఫ్రమ్ V4R టు V3R అంటే డొమైన్లో ఎంతైతే ఉందో డైమెన్షన్, దానికి డైమెన్షన్కి మనకి ఈక్వల్ చేయాలి. గివెన్ దట్ డైమెన్షన్ ఆఫ్ V4R ఈక్వల్ టు 4. ఫస్ట్ రో ఆఫ్ టీ అంటే ఏంటి? ర్యాంక్ ఆఫ్ టీ అంటే R ఆఫ్ టీ ఒక వాల్యూ మనకి డిఫైన్ చేసుకోవాలి. డిఫైన్ R of t equal to set of t of alpha such that alpha belongs to u. T of alpha such that alpha belongs to u. T of alpha అంటే t అంటే లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అని అర్థం. T of alpha ముందు ఇక్కడ మనకి V4R ఇచ్చారంటే ఫస్ట్ డొమైన్లో ఎంతైతే వాల్యూ ఇస్తారు దాని యొక్క స్టాండర్డ్ బేసిస్ తీసుకోవాలి. లెట్ సెట్ ఆఫ్ 1 0 0 0 1 0 0 0 0 1 0 0 0 0 1 be the standard basis of V4R. ముందు ఒక డొమైన్లో ఇచ్చిన స్టాండర్డ్ బేసిస్ని డిఫైన్ చేసుకున్నాం, స్టాండర్డ్ బేసిస్ని తీసుకుందాం. ముందు ఈ స్టాండర్డ్ బేసిస్ మనకి ర్యాంక్ కనుక్కోవాలంటే ముందు టీ ఆఫ్ ఆల్ఫా అనే ఫామ్లోకి ఉండాలి. అంటే టీ ఆఫ్ ఆల్ఫా 1 ఈక్వల్ టు టీ ఆఫ్ ఆల్ఫా 1 అంటే ఫస్ట్ కోఆర్డినేట్ స్టాండర్డ్ బేసిస్లో 1 0 0 0 దట్ ఈక్వల్ టు ఎలా వస్తుంది అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కోషంట్ ఆఫ్ ఏ ఫస్ట్ ఈక్వేషన్లో నుంచి కోషంట్ తీసుకుందాం 1, నెక్స్ట్ 1 1 పక్కన సిన్స్ పాయింట్ రాస్తుంది, కోఎఫిషియంట్ ఆఫ్ ఏ. అలానే నెక్స్ట్ టీ ఆఫ్ ఆల్ఫా 2 ఈక్వల్ టు టీ ఆఫ్ 0 1 0 0 దట్ ఈక్వల్ టు నెక్స్ట్ ఎలిమెంట్ ఎలా వస్తుంది, కోఎఫిషియంట్ ఆఫ్ బి. ఇక్కడ ఫస్ట్ 1 ఉంది, -1, నెక్స్ట్ ఇక్కడ బి లేదు కాబట్టి 0, నెక్స్ట్ ఇక్కడ బి ఉంది కాబట్టి 1 అంటే కోఎఫిషియంట్ ఆఫ్ బి. నెక్స్ట్ సేమ్ అలానే టీ ఆఫ్ ఆల్ఫా 3 ఈక్వల్ టు టీ ఆఫ్ 0 0 1 0 ఈక్వల్ టు నెక్స్ట్ సి కోఎఫిషియంట్ తీసుకోవాలి. ఇక్కడ 1, నెక్స్ట్ దాంట్లో 2, అగైన్ నెక్స్ట్ సి కోఎఫిషియంట్ 3. ఇది ఎలా వచ్చింది, కోఎఫిషియంట్ ఆఫ్ సి. నెక్స్ట్ టీ ఆఫ్ ఆల్ఫా 4 ఈక్వల్ టు టీ ఆఫ్ 0 0 0 1 దట్ ఈక్వల్ టు 1. టీ ఆఫ్ ఆల్ఫా 4 ఈక్వల్ టు టీ ఆఫ్ 0 0 0 1 దట్ ఈక్వల్ టు టీ ఆఫ్ ఆల్ఫా 4 అంటే కోషంట్ ఆఫ్ డి తీసుకోవాలి. ఎంత ఉంది కోషంట్ ఆఫ్ డి? 1 -1 -3 బ్రాకెట్లో రాద్దాం. కోఎఫిషియంట్ ఆఫ్ డి
ఇప్పుడు మీకు మనకు కావాల్సిన అన్ని వాల్యూస్ వచ్చినాయి. టీ ఆఫ్ ఆల్ఫా 1, టీ ఆఫ్ ఆల్ఫా 2, టీ ఆఫ్ ఆల్ఫా 3, టీ ఆఫ్ ఆల్ఫా 4. ఇప్పుడు రాసుకుందాం. నౌ ఆర్ ఆఫ్ టీ ఈక్వల్ టు సెట్ ఆఫ్ టీ ఆఫ్ ఆల్ఫా 1, టీ ఆఫ్ ఆల్ఫా 2, టీ ఆఫ్ ఆల్ఫా 3, టీ ఆఫ్ ఆల్ఫా 4. దట్ ఈక్వల్ టు టీ ఆఫ్ ఆల్ఫా 1 అంటే వాల్యూ ఎంత? 1 1 1, టీ ఆఫ్ ఆల్ఫా 2 అంటే -1 0 1, టీ ఆఫ్ ఆల్ఫా 3 అంటే 1 2 3. నెక్స్ట్ టీ ఆఫ్ ఆల్ఫా 4 అంటే 1 -1 -3. ఇప్పుడు దీన్ని మ్యాట్రిక్స్ ఫామ్లోకి రాసుకుందాం. నౌ కన్సిడర్ ఆర్ ఆఫ్ టీ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 1 -1 0 1 1 2 3 1 -1 -3. మీకు ఆల్రెడీ సెకండ్ యూనిట్లో అప్లికేషన్స్ ఆన్ డైమెన్షన్స్ ప్రొసీజర్లోని ఇక్కడ ఫస్ట్ రోని అలానే ఫిక్స్ చేసి నెక్స్ట్ సెకండ్ రోలో ఫస్ట్ ఒకటి 0 అవ్వాలి, థర్డ్ రోలో 2 0 అవ్వాలి, ఫోర్త్ రోలో 3 zeros అవ్వాలి. అంటే ముందు ఈ ఫస్ట్ కాలమ్ని జీరోస్ చేద్దాం. R2 gives R2 plus R1, R3 gives R3 minus R1, R4 gives R4 minus R1, which is equivalent to 1 1 1. -1 plus 1 0, 0 plus 1 1, 1 plus 1 2. Next R3 cover operation, R3 minus R1, 1 minus 1 0, 2 minus 1 1, 3 minus 1 2. Next R4 row operations apply చేద్దాం. 1 minus 1 0. Next -1 minus 1 -2, -3 minus 1 -4. ఇక్కడ మళ్ళీ ఒక జీరోస్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రోలో ఒకటి 0, థర్డ్ రోలో ఎన్నో అవ్వాలి? 2 zeros అవ్వాలంటే ఈ సెకండ్ ఎలిమెంట్ని జీరోస్ చేసుకోవాలంటే R3 gives R3 minus R2, R3 gives R3 minus R2, which is equivalent to 1 1 1 0 1 2. థర్డ్ రోకి ఇక రో ఆపరేషన్స్ అప్లై చేస్తుంది అంటే R3 minus R2, 0 minus 0 0, 1 minus 1 0, 2 minus 2 0, 0 minus 2 minus 4. నెక్స్ట్ ఈసారి ఏం చేద్దామంటే ఈ -2ని మనం జీరోస్ చేసుకుందాం. ఇది ఒక్కటే జీరో చేసుకుందాం. అంటే R4 gives R4 plus 2R2, R4 gives R4 plus 2R2, which is equivalent to 1 1 1 0 1 2 0 0 0. R4 plus 2 into R2, 0 plus 2 into 0 0, -2 plus 2 0, -4 plus 4 0. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రో అంతే ఫిక్స్ చేసి ఉండాలి. నెక్స్ట్ రోలో ఎన్ని జీరోస్ అవ్వాలి? 1 0 అవ్వాలి. నెక్స్ట్ రోలో 2 0 అవ్వాలి. నెక్స్ట్ రోలో 3 zeros మొత్తం అయిపోయినాయి. కాబట్టి ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయో రాసుకోవాలి. ద నెంబర్ ఆఫ్ non-zero rows are set of 1 1 1 0 1 2. అంటే నాన్ జీరో రోస్ ఎన్నైతే ఉంటుందో ఆ సెట్ యొక్క డైమెన్షన్ ఎంత అవుతుంది అంటే డైమెన్షన్ ఆఫ్ R of t ఈక్వల్ టు 2. మీకు ఇక్కడ ఆల్రెడీ చెప్పాను. రో ఆఫ్ టీ అంటే వాల్యూ ఎంత? డైమెన్షన్ ఆఫ్ R of t. అంటే మనకు డైమెన్షన్ ఆఫ్ R of t వచ్చిందంటే ఏ రాసుకోవచ్చు? రో ఆఫ్ టీ రాసుకోవచ్చు. therefore రో ఆఫ్ టీ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ R of t. R of t వాల్యూ ఎంత? 2. నెక్స్ట్ ఇక్కడ ర్యాంక్ ఆఫ్ టీ కనుక్కున్నారు. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? నలిటీ ఆఫ్ టీ. కానీ మీకు ఇచ్చిన దాంట్లో ఎక్కడ ఎన్ ఆఫ్ టీ మ్యాట్రిక్స్ ఇవ్వలేదు. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఆర్ ఆఫ్ టీ మ్యాట్రిక్స్ ఉంది కదా,
ఆర్ ఆఫ్ టీ మ్యాట్రిక్స్లో రోని కాలమ్గా చేసి రాస్తే దాని ఎన్ ఆఫ్ టీ మ్యాట్రిక్స్ అవుతుంది. అంటే రోని కాలమ్ చేసి రాయండి అంటే ఏమవుతుంది 1 1 1. నెక్స్ట్ సెకండ్ రోని కాలమ్గా రాయండి -1 0 1. నెక్స్ట్ 1 2 3. నెక్స్ట్ 1 -1 -3. మళ్ళీ సేమ్ ప్రొసీజర్. ఫస్ట్ రో అలానే ఫిక్స్ చేసి సెకండ్ రోలో ఒకటి 0 అవ్వాలి, థర్డ్ రోలో 2 zeros అవ్వాలి. అంటే రో ఆపరేషన్స్ అప్లై చేయండి. R2 gives R2 minus R1, R3 gives R3 minus R1, which is equivalent to 1 minus 1 1 1. 1 minus 1 ఎంత 0. 0 minus into minus 1 plus 1. 2 minus 1 1. Minus 1 minus 1 2. Next 1 minus 1 0. 1 plus 1 2. 3 minus 1 2. Minus 3 minus 1 minus 4. నెక్స్ట్ సెకండ్ రోలో ఒకటి 0 అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ రోలో ఎన్ని అవ్వాలి జీరోస్ 2 zeros అవ్వాలంటే ఈ 2ని కూడా 0 చేసుకోవాలి. అందుకని ఏం చేస్తున్నాం R3 gives R3 minus 2R2. R3 gives R3 minus 2R2, which is equivalent to 1 minus 1 1 1 0 1 1 minus 2. R3 minus 2 into R2. 0 minus 2 into 0 0. 2 minus 2 into 1. 2 minus 2 అంటే ఎంత 0. 2 minus 2 0. Minus 4. Minus 2 into minus 2 అంటే ఎంత minus 4 plus 4. వాల్యూ వచ్చేసరికి 0. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే డైమెన్షన్ వచ్చేసరికి నాన్ జీరో రోస్ 2. కానీ ఇలా ఇక్కడ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ the system of equations are a minus b plus c plus d equal to 0. దీని ఈక్వేషన్ 1 అనండి. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఏమవుతుంది, ఎలా రాశారనుకుంటున్నారు, ఇక్కడ 1 -1 1 1 మనకి ఇచ్చిన 4 వేరియబుల్స్ తీసుకోండి. a b c d అంటే a minus b plus c plus d. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ కూడా b plus c minus 2d equal to 0. దీన్ని ఈక్వేషన్ 2 అనండి. సెకండ్ ఈక్వేషన్ యూజ్ చేసుకుని దేని ఏదో ఒక వాల్యూ రాయండి. దట్ ఇంప్లైస్ b ఈక్వల్ టు మైనస్ సి ప్లస్ 2d అంటే రివర్స్ చేస్తే 2d మైనస్ సి. b ఈక్వల్ టు 2d మైనస్ సి. b వాల్యూ వచ్చేసరికి 2d మైనస్ సి. ఈ వచ్చిన b వాల్యూ తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 a మైనస్ b వాల్యూ ఎంత 2d మైనస్ సి ప్లస్ c ప్లస్ d ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ a మైనస్ 2d ప్లస్ c ప్లస్ సి ప్లస్ డి ఈక్వల్ టు 0. అంటే ఏ వాల్యూ వచ్చేసరికి మైనస్ 2d ప్లస్ డి అంటే మైనస్ డి ప్లస్ సి ప్లస్ ఎన్ 2c దట్ ఈక్వల్ టు 0. అంటే దట్ ఇంప్లైస్ ఏ ఈక్వల్ టు డి మైనస్ 2c. డి ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు డి మైనస్ దట్ ఇంప్లైస్ a minus d plus 2c equal to 0. a minus d plus 2c equal to 0. That implies a equal to d minus 2c. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏబీ వాల్యూస్ దేని మీద డిపెండ్ అవుతున్నాయి, సిడి మీద. అంటే ద ఫ్రీ వేరియబుల్స్ ఆర్ సి కామా డి. అంటే ఫ్రీ వేరియబుల్స్ అని దేన్ని అంటాం అంటే వేటి మీద డిపెండ్ అవుతాయో వాటిని ఫ్రీ వేరియబుల్స్ అండి. బికాస్ ఏ అండ్ బి డిపెండ్ ఆన్ సి కామా డి. అంటే ఎన్నైతే ఫ్రీ వేరియబుల్స్ ఉంటాయో అది ఎన్ ఆఫ్ టీ యొక్క డైమెన్షన్ అవుతుంది. అంటే డైమెన్షన్ ఆఫ్ n of t equal to
2. Dimension of n of t equal to 2. That implies nu of t అంటే ఏంటి ఆ ఫార్ములా nu of t equal to dimension of n of t which is equal to 2. Therefore rho of t plus nu of t equal to rho of t వాల్యూ ఎంత వచ్చింది స్టార్టింగ్లో 2 ప్లస్ nu of t వాల్యూ ఎంత 2 that equal to 4 which is equal to dimension of v4r. Rank of t plus nullity of t equal to dimension కి ఈక్వల్ అయిందంటే ఏమి రాసుకుంటాం hence rank nullity theorem is verified. Hence rank nullity theorem is verified. Okay, second problem చూద్దామండి. Verify the rank nullity theorem for the linear map t from v4r to v3r defined by t of e1 equal to f1 plus f2 plus f3, comma t of e2 equal to f1 minus f2 plus f3, t of e3 equal to f1, t of e4 equal to f1 plus f3 when set of e1 comma e2 comma e3 and set of f1 comma f2 comma f3 are the standard basis of v4 and v3 respectively. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే ఈక్వేషన్స్ మాత్రమే ఇచ్చాడు కానీ వీటి యొక్క వాల్యూస్ ఇవ్వలేదు, కానీ ఒక కండిషన్ ఇచ్చాడు చూడండి, e1 e2 e3 and f1 f2 f3 are the standard basis of v4 and v3. ముందు అది రాసుకుందాం. given that set of e1 comma e2 comma e3 comma e4 comma e4 and set of f1 comma f2 comma f3 are the standard basis of v4 and v3 respectively. v4 and v3 respectively. ముందు స్టాండర్డ్ బేసిస్ తీసుకుందాం. e1 e2 e3 e4 ఎక్కడ దేని యొక్క స్టాండర్డ్ బేసిస్ v4లో స్టాండర్డ్ బేసిస్ అంటే e1 ఈక్వల్ టు 1 0 0 0, e2 ఈక్వల్ టు 0 1 0 0, e3 ఈక్వల్ టు 0 0 1 0, e4 ఈక్వల్ టు 0 0 1. అలా నెక్స్ట్ f1 f2 f3 అనే దేని యొక్క స్టాండర్డ్ బేసిస్ అంట v3 యొక్క స్టాండర్డ్ బేసిస్. f1 ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 0 0, f2 ఈక్వల్ టు 0 1 0, f3 ఈక్వల్ టు 0 0 1. స్టాండర్డ్ బేసిస్ తీసుకున్నాం. అక్కడ మనకి ఇక్కడ ఈక్వేషన్స్ ఇచ్చారు చూడండి. టీ ఆఫ్ e1 వాల్యూ కావాలంటే ఏం చేయాలంటే f1 ప్లస్ f2 ప్లస్ f3 చేయాలి. కాబట్టి ముందు టీ ఆఫ్ e1 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. టీ ఆఫ్ e1 ఈక్వల్ టు f1 ప్లస్ f2 ప్లస్ f3 దట్ ఈక్వల్ టు f1 అంటే ఎంత స్టాండర్డ్ బేసిస్ ఒక వాల్యూ 1 0 0 ప్లస్ 0 1 0 ప్లస్ 0 0 1 దట్ ఈక్వల్ టు యాడ్ చేయండి 1 ప్లస్ 0 ప్లస్ 0 అంటే 1, 0 ప్లస్ 1 ప్లస్ 0 అంటే 1, 0 ప్లస్ 0 ప్లస్ 1 అంటే 1. ఇది టీ ఆఫ్ e1 వాల్యూ. నెక్స్ట్ టీ ఆఫ్ e2 వాల్యూ ఎంత డిఫైన్ చేశారు చూడండి. టీ ఆఫ్ e2 ఈక్వల్ టు f1 మైనస్ f2 ప్లస్ f3. f1 వాల్యూ ఎంత 1 0 0 మైనస్ 0 1 0 ప్లస్ 0 0 1. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేసుకుంటే ఏమొస్తుంది 1 మైనస్ 1 1. నెక్స్ట్ టీ ఆఫ్ e3 ఈక్వల్ టు f1. టీ ఆఫ్ e3 ఈక్వల్ టు f1. f1 అంటే వాల్యూ ఎంత 1 0 0. నెక్స్ట్ టీ ఆఫ్ e4 ఈక్వల్ టు టీ ఆఫ్ e4 వాల్యూ ఎంత డిఫైన్ చేశారు f1 ప్లస్ f3. f1 ప్లస్ f3. f1 ప్లస్ f3 అంటే f1 ఎంత 1 0 0 ప్లస్ f3 ఎంత 0 1 0 దట్ ఈక్వల్ టు 1 0
1 0 1. ఇప్పుడు మనకు కావాల్సిన డిఫైన్ ఆర్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ టీ ఎలా డిఫైన్ చేసుకుంటాం, టీ ఆఫ్ ఆల్ఫా సచ్ దట్ ఆల్ఫా బిలాంగ్స్ టు యూ. దట్ ఇంప్లై ఇక్కడ టీ ఆఫ్ ఆల్ఫా అంటే ఏమేమి ప్రూవ్ చేసాం, టీ ఆఫ్ E1, టీ ఆఫ్ E2, టీ ఆఫ్ E3, టీ ఆఫ్ E4 అవి రాసుకుందాం. టీ ఆఫ్ E1 కామా టీ ఆఫ్ E2 కామా టీ ఆఫ్ E3 కామా టీ ఆఫ్ E4, టీ ఆఫ్ E1 కామా టీ ఆఫ్ E2 కామా టీ ఆఫ్ E3 కామా టీ ఆఫ్ E4. ఇప్పుడు మ్యాట్రిక్స్ని డిఫైన్ చేసుకుందాం. ఆర్ ఆఫ్ టీ ఈక్వల్ టు సెట్ ఆఫ్, ఇక్కడ ఏమి తీసుకున్నాం, టీ ఆఫ్ E1, టీ ఆఫ్ E2, టీ ఆఫ్ E3, టీ ఆఫ్ E4. టీ ఆఫ్ E1 అంటే వాల్యూ రాయండి 1 1. నెక్స్ట్ టీ ఆఫ్ E2 అంటే 1 -1 1. టీ ఆఫ్ E3 అంటే 1 0 1. టీ ఆఫ్ E4 అంటే టీ ఆఫ్ E4 అంటే వాల్యూ ఎంత 1 0 1. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ సేమ్ ఫస్ట్ రోని అలానే ఫిక్స్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి, సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ని 0 చేయాలి, థర్డ్ రోలో టూ ఎలిమెంట్స్ని 0, ఫోర్త్ రోలో ఒకటి 0 అవ్వాలి. అంటే R2 gives R2 minus R1, R3 gives R3 minus R1, R4 gives R4 minus R1. దట్ ఇంప్లైస్ రో ఆపరేషన్స్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ రో అంతే ఉంటుంది కదా 1 1. నెక్స్ట్ 1 -1 0, -1 -1 -2, 1 -1 0. నెక్స్ట్ 1 -1 0, 0 -1 -1, 0 -1 -1, 1 -1 0, 0 -1 -1, 1 -1 0. నెక్స్ట్ ఏం చేద్దాం, ఈ -1ని 0 చేసుకోవాలి, -1ని 0 చేసుకోవాలంటే R3 gives 2R3 minus R2. R3 gives 2R3 minus R2. దాని నుంచి ఏ రాసుకుంటారు 1 1 1, 0 -2 0, 0, 2 into 0 minus 0 0, 2 into -1 -2, minus into minus plus 2 0, 2 into -2 -2 minus 0 -2. నెక్స్ట్ 0 -1 0. నెక్స్ట్ ఈ టర్మ్ని 0 చేయాలి, దేన్ని యూస్ చేసుకుని చేద్దాం, R2ని యూస్ చేసి చేద్దాం. R4 gives 2R4 minus R2, 2R4 minus R2 అంటే వాల్యూ ఎంత అవుతుంది 1 1 0 -2 0, 0 0 -2, 2 into 0 minus R2 0, 2 into -1 -2, minus into minus plus 2 0, 0 minus 0 0. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. ద నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఆర్ 3. అప్పుడు రో ఆఫ్ టీ యొక్క వాల్యూ ఎంత అవుతుంది, రో ఆఫ్ టీ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ, దట్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎన్ ఆఫ్ టీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ ఆఫ్ టీ అంటే ఎలా వస్తుందని చెప్పాను, ఎన్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ టీ ఉన్న మ్యాట్రిక్స్ని రోని కాలమ్గా చేసి రాయమని చెప్పాను. అంటే 1 1 1, 1 -1 1, 1 0 0, 1 0 1. నెక్స్ట్ ఈ 2 టర్మ్స్ని 0 చేసుకోవాలి. ఫస్ట్ R2 gives R2 minus R1, R3 gives R3 minus R1, R2 gives R2 minus R1, R3 gives R3 minus R1. రో ఆపరేషన్స్ అప్లై చేస్తే ఏమవుతుందో రాయండి, 1 1 1, 1 -1 0,
-1 -1 -2 0 -1 -1 0 -1 -1 1 -1 0 1 -1 0 0 -1 -1 1 -1 0. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వాల్యూస్ రెండు ఫస్ట్ రోలో ఒక 0 అయిపోయింది, నెక్స్ట్ 2 zeros అయిపోయి. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ రాసుకోవచ్చు. ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ ఈక్వేషన్స్ ఏమవుతాయి? a ప్లస్ b ప్లస్ c ప్లస్ d ఈక్వల్ టు 0. నెక్స్ట్ -2b మైనస్ c మైనస్ d ఈక్వల్ టు 0 మైనస్ c ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఏమవుతుంది? c ఈక్వల్ టు 0 అవుతుంది. c వాల్యూ 0 అవుతుంది. సార్ పాస్ అయిందా? నెక్స్ట్ సి వాల్యూ 0 అయింది కదా, వచ్చిన సి వాల్యూని సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఫ్రమ్ ఈక్వేషన్ 2 -2b minus c minus d equal to 0. That implies -2b minus 0 minus d equal to 0. That implies -2b equal to ఏమవుతుంది? d. Then reverse చేయండి, d equal to -2b. నెక్స్ట్ వచ్చిన d వాల్యూని c వాల్యూని తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో పెట్టండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 a plus b plus c plus d equal to 0. That implies a plus b plus c value 0, d value enta -2b equal to 0. That implies a minus b equal to 0. That implies a equal to b. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ వాల్యూ డి వాల్యూ దేని మీద డిపెండ్ అవుతుంది? b మీద. అంటే the number of free variables is 1. The number of free variable is 1. And the values of a and b, a and d, and the values of a and d depend on b. A and d depend on b. Therefore, n of t equal to nu of t equal to, okay, next nu of t equal to ఏం రాసుకోవచ్చు? డైమెన్షన్ ఆఫ్ n of t. డైమెన్షన్ ఆఫ్ n of t అంటే వాల్యూ ఎంత? 1. Therefore, rho of t plus nu of t equal to, rho of t అంటే వాల్యూ ఎంత వచ్చిందో చూడండి అక్కడ 3 plus nu of t అంటే వాల్యూ ఎంత? 1. దట్ ఈక్వల్ టు 4, విచ్ ఈస్ ఈక్వల్ టు ఏం రాస్తారు? డైమెన్షన్ ఆఫ్ v4r. చూడండి, ర్యాంక్ ఆఫ్ t ప్లస్ నల్టీ ఆఫ్ t ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ u అని ప్రూవ్ చేస్తాం. హెన్స్ ర్యాంక్ నలిటీ థీరమ్ ఈజ్ వెరిఫైడ్. Rank nullity theorem is verified. Hence solved. Thank you.